నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? నా పేరు వీరవేల్ రాజేష్ గుప్తా అండి. అడ్వొకేట్. ఇప్పుడు మొన్న జరిగిన పహల్గాం దాంట్లో జరిగిన దాడిలో ఇంటెలిజెన్స్ లోపం అని ప్రతిపక్షాల పార్టీలు అంటుంది సార్. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ దీంట్లో ఫెయిల్యూర్ అయినట్టేనా? సార్ అది ఏదైతే జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాంలో జరిగిన దాడి ఏదైతే ఉందో చాలా బాధాకరమైన దాడి. దాన్ని ముందుగా నేను ఖండిస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో పహల్గామాలో దానికి సంబంధించినటువంటి దారిని ఓపెన్ చేసింది ఒమర్ అబ్దుల్లా గారు. ఏదైతే కాశ్మీర్‌కు ఉన్నటువంటి సీఎంగా ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఆ దారి ఓపెన్ చేయటం వల్లనే ఈ రోజున అలాంటి దుర్ఘటన జరిగిందనేది నేను అంటున్నా. ఇది బీజేపీ ఫెయిల్యూర్ అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయండి. బీజేపీ ఫెయిల్యూర్ అయితే ఈ 15 భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చి 11 ఏళ్ళు అయితే అంటే ఇంతవరకు కూడా అలాంటి దాడులు ఎందుకు జరగలే? గతంలో జరుగుంటే దానికి ఎట్లా తిప్పికొట్టినాం? అప్పుడు పుల్వామా జరిగింది కూడా బీజేపీ. పుల్వామా జరిగినప్పుడు కూడా దాని తర్వాత మీరు భద్రతా లోపం అనొచ్చు. ఇంత పెద్ద 140 కోట్ల భారతదేశంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండటం వల్ల ఈ దేశం ఇంకా సుభిక్షంగా ఉంది. ఇవాళ మన దేశం వైపు చైనా చూస్తున్నా, ఎప్పుడైతే చైనా ఆక్యుపై చేయాలని చూసినా, పాకిస్తాన్ ఆక్యుపై చేయాలని చూసినా కూడా ఈ రోజున మనం ఒక 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 ఉన్నత స్థాయిలో ఉన్నాం అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఇది ప్రతి ఎలక్షన్స్ అప్పుడు పుల్వామా అటాక్ గాని, ఇప్పుడు బీహార్ ఎలక్షన్, అప్పుడు యూపీ ఎలక్షన్స్ 2019లో పుల్వామా అటాక్ జరిగింది. ఇప్పుడు 25లో బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అప్కమింగ్ ఎలక్షన్స్. అక్కడ కూడా ఇప్పుడు అందుకని ఇక్కడ కూడా అటాక్ జరిగిందని ఒక ట్విట్టర్‌లో ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ మెన్షన్ చేశారు. ఇది నిజం. అంటే దాని ఉద్దేశం వాళ్ళు అంటే నాకు తెలిసి ఇది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేపించిన దాడి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దేశంలో అస్థిరత ఏర్పడాలని లేదా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపించిందేమోనని నా ఉద్దేశాలు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు అన్నప్పుడు ఏదైతే అక్కడ బాంబు పేలుల్లో బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇలాంటి జరుగుతున్నాయి అన్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు రావడానికి, దేశంలో శాంతి భద్రతలు విఘాతం కలగడానికి మన కాంగ్రెస్ పార్టీ చేపించుతాం నేను అంటున్నాను, నా అభిప్రాయంగా. ఇప్పుడు సింధు జలాలని ఆపేయడం ఇది ఒక పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కాదంట. పాకిస్తాన్ లోని ప్రజలకు ఇబ్బంది కానీ ఇలా పాకిస్తాన్ చేసేటువంటి దుశ్చర్యల వల్ల ఇలా భారతదేశంలో మనం అందరం ఎంత బాధపడుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి మీరు. మనం సింధు జలాల్ని మనం ఆపినాం అంటే వాళ్ళకి బుద్ధి రావాలని ఆపినాం. ఒక వ్యక్తుల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనసత్వం భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కూడా ఉండదు. ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది సార్ మోడీ గవర్నమెంట్? వారికి చాలా సార్లు మనం వారికి సమాచారం చెప్పడం జరిగింది, చాలా సార్లు హెచ్చరించడం జరిగింది. వాళ్ళ కపట నాటకాలు వాళ్ళు పాకిస్తాన్ ప్రదర్శిస్తుంది కాబట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇలా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటున్నారు కఠిన చర్యలు తీసుకోవాలని. కాబట్టి తప్పకుండా అలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే కదా మన దేశాన్ని చూసి భయపడటానికి పాకిస్తాన్ భయపడుతుంది. ఇప్పుడు చూసుకుంటే అక్కడ పాకిస్తాన్ ఏమని క్లెయిమ్ చేస్తుందంటే ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము సానుభూతి ప్రకటిస్తున్నాం అని చెప్పారు. మరి దీనిపై మీరు రియాక్షన్ ఎలా? పాకిస్తాన్ పైకి చెప్పడానికి అది చెప్తుంది కానీ అంతర్గత స్థావరాలని స్థావరాలు మొత్తం పాకిస్తాన్ లోనే ఉన్నది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని అడిగినా ఉగ్రవాద దేశం ఏదంటే పాకిస్తాన్ అని పేరు చెప్తారు. 2 రోజుల తర్వాత రాహుల్ గాంధీ రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏమంటారు? వారు ఎప్పుడు కూడా దేశంలో ఎప్పుడైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే వారు లేనప్పుడే జరుగుతాయి ఇక్కడ దాడులన్నీ. రాహుల్ గాంధీ గారు లేనప్పుడే ఈ దేశంలో దాడులు జరుగుతాయి. వారు విదేశీ పర్యటనలు ఎక్కువ చేస్తారు కదా, దేశంలో వాళ్ళ అధికారం లేరు కాబట్టి ప్రజలకు వచ్చే సంబంధాలు కష్టాలతో వారికి ఏం సంబంధం రాహుల్ గాంధీ గారికి. కాబట్టి వారికి దేశ పర్యటనలు చేస్తుంటారు కాబట్టి 2 రోజుల తర్వాత వారికి లేటుగా తెలిసి ఉంటారు, వారు లేవడం లేట్ అయినట్టుంది. ఇప్పుడు అంటున్న తాజా సమాచారం ప్రకారం ఒక ఉగ్రవాద స్థావరం మీద బాంబ్ బ్లాస్ట్ చేసినాం అనేసి, ఇంకోటి అక్కడ ఉన్న ఉగ్రవాదులను ఏరవేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది అంటుంది. ఇది హ్యూమన్ రైట్స్ కి భంగం అనేసి కొంతమంది కమ్యూనిస్ట్ పైన సోషల్ మీడియాలో చెప్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్స్? సోషల్ మీడియాలో చెప్పేటోళ్ళు గౌడు విజ్ఞప్తి, దయచేసి భారతదేశం దాడులు చేసేది ఎవరి మీద చేస్తుంది? సివిలియన్స్ మీద చేయట్లే, పాకిస్తాన్ ప్రజల మీద చేయట్లేదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేస్తుంది. అది గమనించాలా, కుహానా శక్తులందరూ గమనించాలా. ఎవరైతే ఈ దేశంలో ఉన్నోళ్ళు కుహానా మాటలు గమనించాలా. అక్కడ చేసే యుద్ధం ఎవరి మీద చేస్తుంది? తాలిబాన్ స్థావరాల మీద చేస్తుంది, ఐసిస్ ఉగ్రవాదుల మీద చేస్తుంది. కానీ అక్కడ ఉన్న సివిలియన్స్ మీద చేయట్లేదు. అది తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. మొత్తానికి ఏమంటారు, మోడీ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాలనుకుంటారు ఈ బార్డర్ సెక్యూరిటీ మీద? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉన్నంత కాలం ఈ దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇలాంటి చిన్న ఉడత ఊపులకి నరేంద్ర మోడీ గారు భయపడే వ్యక్తి కూడా కాదు. మన ఆయుధ సామర్థ్యం, మన త్రివిధ దళాల యొక్క శక్తి ముందు పాకిస్తాన్ అనేది కాలి గోటికి, నరేంద్ర మోడీ గారి కాలి గోటికి కూడా సరిపోయే దేశం కూడా కాదు. ఈ రోజున గుర్తుపెట్టుకోవాలా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏదైతే ఈ దేశంలో చొరబడి మరీ ఘోరంగా
సో నేను కొన్ని న్యూస్ లో చూడటం జరిగింది. విప్పి వారి యొక్క లోదుస్తుల్ని విప్పి వారు ఒక మతానికి సంబంధించిన వాళ్ళ కాదా అని, అదే విధంగా అక్కడ కలేమాను అది పఠించమని చెప్పేసి పఠించిన వాళ్ళని చంపడం అనేది చాలా బాధాకర అంశం. దీన్ని అయితే కావాలని అక్కడ మీ అవన్నీ అడిగి కూడా రోజున హిందువులనే కావాలని చెప్పి టార్గెట్ చేస్తూ చంపడం చాలా బాధాకరం. ఇక్కడ ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క భారతీయుడు, అది క్రిస్టియన్ కానివచ్చు, హిందువు కానివచ్చు, ముస్లిమ్స్ కానివచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలా. పాకిస్తాన్‌కి మనం దౌత్య సంబంధాలు అనేది నిలిపేయటం జరగాలి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.